అని అంటే నెహ్రూ రిపోర్టులో ముఖ్యంగా భవిష్యత్తులో భారతదేశ పరిపాలన కోసం అవసరమైన రాజ్యాంగాన్ని భారతీయులే తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసిన రాజ్యాంగంలో ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని వర్గాల ప్రయోజనాలు కూడా దీంట్లో ఇమిడి ఉండాలి. ఈ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచాలి. భారతదేశానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేయాలి. సార్వత్రిక వయోజన ఓటు హక్కుని అందరికీ సమానత్వ ప్రాతిపదికపై ఓటు హక్కుని కల్పించాలి అని చెబుతూనే ఇంకొక అంశం కూడా ఏమన్నారంటే బ్రిటిష్ వాడి యొక్క డొమినియన్ స్టేటస్ అధినివేశ ప్రతిపత్తికి లోబడి ఈ రాజ్యాంగాన్ని అమలు పరచాలి అని చెప్పి దీంతో పొందుపరిచినారు. పొందుపరిచిన తర్వాత ఈ అంశాన్ని తీసుకెళ్లి 1929లో లాహోర్లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ నివేదికని సమర్పించడం జరిగింది. నెహ్రూ రిపోర్ట్ సమర్పిస్తే దీనికి అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. రిపోర్ట్ ఇచ్చింది మోతీలాల్ నెహ్రూ. ఇస్తే జవహర్లాల్ నెహ్రూ టేక్ దట్ పేపర్ అండ్ థ్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్. దాన్ని చించి చెత్తబుట్టలో పడేయండి అన్నాడు. తండ్రి తయారు చేసిన రిపోర్టుని కుమారుడు చించి చెత్తబుట్టలో పడేయండి అన్నాడు. అంటే రిపోర్టు బాగలేదని కాదు, రిపోర్టులో లాస్ట్కి రాసిన సెంటెన్స్ ఏమన్నాడు? డొమినియన్ స్టేటస్. 1929లో భారత జాతీయ కాంగ్రెస్ ఏ తీర్మానాన్ని ఆమోదించింది? సంపూర్ణ స్వరాజ్య తీర్మానం. ఇంకా మనకు డొమినియన్ స్టేటస్ ఏం అవసరం లేదు. ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి, సంపూర్ణ స్వరాజ్యం కావాలి. ఈ డొమినియన్ స్టేటస్ పరిమితమైన అధికారాలు తీసుకునే రోజులు పోయినవి, దాన్ని తీసవతల పడేది అన్నారు. సో ఈ నెహ్రూ నివేదిక, నెహ్రూ రిపోర్ట్ ఏదైతుందో ఇది పండిట్ మోతీలాల్ నెహ్రూ, అబ్దుల్ అన్సారీ కలిసి తయారు చేసినటువంటి నివేదిక. మన దేశానికి ఒక కొత్త రాజ్యాంగం అవసరమనేటువంటి అంశాన్ని గుర్తించి నిర్మాణాత్మకంగా ఒక కృషి చేసి ఈ రాజ్యాంగానికి సంబంధించిన ఒక నమూనాను తయారు చేసినాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే నెహ్రూ రిపోర్ట్లో ఉన్నటువంటి చాలా విషయాలు కూడా భారత రాజ్యాంగ రూపకల్పనలో ఉపయోగపడినమని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో ఉందో లేదో చూడండి ఒకసారి. భారత రాజ్యాంగ తయారీ కోసం ఒక రాజ్యాంగ పరిషత్ అవసరమని చెప్పి తీర్మానం చేసిన మొదటి రాజకీయ పార్టీ ఏదంటున్నారు చదవట్లేదా? స్వరాజ్ పార్టీ. భారతదేశానికి సొంత రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని తీర్మానం చేసిన మొదటి రాజకీయ పార్టీ స్వరాజ్య పార్టీ. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును గురించి తీర్మానం చేసినటువంటి వాళ్ళు స్వరాజ్య పార్టీ. ఓకేనా? తర్వాత ఇంకా అక్కడ ఇంకొక అంశం కూడా ఉంటుంది, అది మార్పు రాయండి. 1934 పండిట్ జవహర్లాల్ నెహ్రూ హెరాల్డ్ అనేటటువంటి పత్రికకు వ్యాసం రాస్తూ భారత ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు ఒకే ఒక రాజకీయ పరిష్కార మార్గం ఉన్నది. భారత ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటికీ ఒకే ఒక రాజకీయ పరిష్కార మార్గం ఉంది. అదేంటంటే భారత ప్రజల చేతనే ఏర్పాటు కాబడే ఒక రాజ్యాంగ పరిషత్తు భారతదేశానికి ఒక సొంత రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగ పరిధిలో తమను తాము పరిపాలించుకునేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కల్పించడమే భారతదేశ సమస్యకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం అని 1934లో హెరాల్డ్ అనేటటువంటి పత్రికకు వ్యాసం రాస్తూ భారత జాతీయ కాంగ్రెస్ అంటే ముఖ్య నాయకుడైనటువంటి ఎవరు వ్యాసం రాస్తూ పేర్కొనడం జరిగింది. ఎవరు? నెహ్రూ. ఏం కావాలని చెప్తున్నాడు? ఈ దేశానికి ఒక సొంత రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఓ రాజ్యాంగ పరిషత్ కావాలి. రాజ్యాంగ పరిషత్తు ఎవరి చేత నిర్మించబడాలి? భారత ప్రజల చేత. లెక్క చూడండి, భారత ప్రజలంతా కలిసి
రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేస్తే మన ప్రజల చేతిని ఏర్పాటైనటువంటి ఈ రాజ్యాంగ పరిషత్తు మన పరిపాలన కోసం సొంత రాజ్యాంగాన్ని తయారు చేస్తే ఆ రాజ్యాంగాన్ని అనుసరించి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా పరిపాలించుకునే అవకాశం వస్తేనే భారత ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం లభిస్తుంది అని చెప్పి పేర్కొంటాడు. ఈ పేర్కొన్నటువంటి అంశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ 1936లో ఫైజ్పూర్ సమావేశం ద్వారా మొదటిసారిగా భారత రాజ్యాంగ పరిషత్ అంటే భారతదేశానికి ఒక సొంత రాజ్యాంగ పరిషత్ అవసరము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తీర్మానం చేసింది. 1936 ఫైజ్పూర్ సమావేశం ద్వారా తీర్మానించడం జరిగింది. ఓకే, తర్వాత 1940లో ఈ ఆగస్టు ప్రతిపాదనలు వచ్చినప్పుడు బ్రిటిష్ వారు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి వాళ్ళు మొదటిసారిగా గుర్తించడం జరిగింది. అయితే గుర్తించింది ఇక్కడ కానీ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంగీకరించింది మాత్రం ఎప్పుడంటే క్రీస్తు ప్రతిపాదనల ద్వారా అంగీకరించడం జరిగింది. 1942లో క్రీస్తు చేసినటువంటి ప్రతిపాదనల ద్వారా భారతదేశానికి సొంత రాజ్యాంగం అవసరం, ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అవసరం అనే దానిని మేము కూడా గుర్తిస్తున్నాము. అంటే యుద్ధం తర్వాత మీకు అలాంటి అవకాశం మీకు కల్పిస్తామని చెప్పి క్రీస్తు ప్రతిపాదనలో పేర్కొన్నారు. కానీ వాస్తవానికి రాజ్యాంగ పరిషత్తు ఏ కమిషన్ సూచనను అనుసరించి ఏర్పడిందంటే క్యాబినెట్ మిషన్ సూచనను అనుసరించి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, సో రాజ్యాంగ పరిషత్ సంబంధించినటువంటి చరిత్రలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలుగా వీటిని పేర్కొంటాము. అయితే మరి రాజ్యాంగ పరిషత్తుని ఎలా ఏర్పాటు చేయాలి అనేది ఇక్కడ సమస్య. రాజ్యాంగ పరిషత్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి? మీరు ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేశానికి అంటే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసేటటువంటి కాలం నాటికి భారతదేశంలో ఏ రకమైనటువంటి ప్రాంతాలు ఉన్నవి అంటే, ఒకటి బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఉన్నవి, ప్రాంతాలు లేదా రాష్ట్రాలు ఉన్నవి ఒకటి. రెండు, స్వదేశీ సంస్థానాలు ఉన్నవి. కాగా చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలంటే ఇప్పుడు మన భాషలో మరి పరిభాషలు చెప్పాలంటే కేంద్ర పాలిత ప్రాంతాలుగా పేర్కొనవచ్చు. సో ఈ మూడు ప్రాంతాల నుంచి రాజ్యాంగ పరిషత్ సభ్యులను తీసుకురావాలి. మన వాళ్ళు ఏంటంటే ఈ క్యాబినెట్ మిషన్ చెప్పింది ఏంటంటే ప్రతి 10 లక్షల జనాభాకు సుమారుగా దాదాపు ఇంటే ఉంటుంది ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ప్రాతినిధ్యం వహించాలి. అలా చేసినప్పుడు ఏంటంటే మొత్తం 389 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులని రాజ్యాంగ పరిషత్తుకు ఎంపిక చేసుకోవాల్సి ఉన్నది. మరి ఎంపిక చేసుకోవాలంటే ఎలా ఎంపిక చేసుకోవాలి? అప్పటికున్న ప్రాంతాలు. దీనికోసము బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుండి 292 మంది, స్వదేశీ సంస్థానాల నుండి 93 మంది, అదేవిధంగా చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి 4 ప్రాతినిధ్యం వహించేటట్టుగా చేస్తున్నారు. 292 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ఏవైతే 11 రాష్ట్రాలు ఏవైతే 11 రాష్ట్రాల నుంచి ఎన్నుకోవాల్సినటువంటి సభ్యుల సంఖ్య 292. స్వదేశీ సంస్థానాలకు ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి సభ్యుల సంఖ్య 93. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి సభ్యుల సంఖ్య 4. మరి వీళ్ళు ఎలా సంఖ్య నిర్ణయించిన బాగానే ఉంది, కానీ వీళ్ళు ఎలా రావాలి, ఎలా ఎన్నుకోవాలి అంటే మీకు బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలో ఉండేటటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరిని ఆ రాష్ట్రాలలో ఉండేటటువంటి అంటే ఆయా రాష్ట్రాలలో ఉండేటటువంటి శాసనసభలు ఏవైతే ఉన్నాయో మీరు ఐడియా ఉంచుకోవాలి. స్టేట్లో ప్రతి రాష్ట్రంలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నవి అనుకున్నాం.
ఆల్మోస్ట్ ఎప్పుడో 1861 కౌన్సిల్ చట్టం ద్వారా రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన, 1892 వచ్చేసరికి విస్తరించిన, మింటో స్మార్లే సంస్థల ద్వారా మరింత విస్తరించిన, మార్కెట్ జూన్స్వాడ్ సంస్థ వచ్చేసరికి 147 మందికి వెళ్ళింది. ఇకపోతే 1930 భారత ప్రభుత్వ చట్టానికి విషయానికి వచ్చేసరికి ఆ రాష్ట్రాలు సభా విధానాన్ని ఏర్పాటు చేసిన, మిగతా రాష్ట్రాల్లో విధాన సభలు అనేటటువంటి ఉన్నాయి. కాబట్టి ఈ విధాన సభలు ఏవైతే ఉన్నాయో, శాసన సభలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఈ 292 మందిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకుంటారు. ఏ పద్ధతిపై ఎన్నుకుంటారు? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకుంటారు. మరి స్వదేశీ సంస్థానాల్లో ఎంత రాజులు, సామంతులు స్వదేశీ సంస్థానాలు పరిపాలన చేస్తున్నారు. ఈ ప్రాంతాలకు 93 మంది సభ్యులని కల్పించిన ప్రాతినిధ్యం. ఇక్కడి నుంచి వచ్చేటటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఈ స్వదేశీ సంస్థాన రీతిలో నియమించడానికి అవకాశం కల్పించినారు. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి 4 సభ్యులను కూడా అక్కడ ఉండేటటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు నియమించే అవకాశం కల్పిస్తున్నారు. సో చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి వచ్చే సభ్యుల సంఖ్య 4. వీళ్ళు ఎవరు నియమిస్తారు? అక్కడ ఉండే లెఫ్టినెంట్ గవర్నర్. 93 మంది ఎక్కడ ప్రాతినిధ్యం ఇస్తారు? స్వదేశీ సంస్థ. స్వదేశీ సంస్థానాధీశులు వీళ్ళని నియామకం చేస్తారు. కాగా 292 మంది ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారు? బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళని ఎవరు ఎదుర్కొంటారంటే ఆయా రాష్ట్రాలలో ఉండేటటువంటి శాసనసభలు వీళ్ళని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం ఎన్నికలు జరిపేటప్పుడు ఇక్కడ ముస్లింలకు మరియు సిక్కులకు మత ప్రాతిపదికపరమైనటువంటి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ముస్లింలకు మరియు సిక్కులకు మత ప్రాతిపదిక పైన కొన్ని స్థానాలని రిజర్వ్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ ఎన్నికలు జరిగిన తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 208 ఉండగా ముస్లిం లీగ్ నుంచి ఎన్నుకోబడినటువంటి సభ్యుల సంఖ్య 73 ఉన్నది. మిగిలినటువంటి సభ్యులందరూ కూడా వేరు పార్టీలకు, వేరు సంస్థలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళు ఎన్నికైనారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి సోమనాథ్ లహరి అనేటటువంటి ఆయన ఎన్నికైనాడు. అలాగే అఖిల భారత షెడ్యూల్డ్ కులాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నికైనాడు. ఇలా వేరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్తు ప్రతి 10 లక్షల మందికి ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తారు. రాజ్యాంగ పరిషత్తులు ఏ పద్ధతిపై జరిగినవి? నైష్పత్తిక ప్రాతినిధ్యం. ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకున్నారా, పరోక్షంగా ఎన్నుకున్నారు? పరోక్ష పద్ధతిపై ఎన్నుకున్నారు. స్వదేశీ సంస్థానాలకు ఎంతమంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు? 90. వీళ్ళందరినీ ఎవరు నియమిస్తారు? స్వదేశీ సంస్థానాధీశులు. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి 4. వీరిని అక్కడ ఉండే గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ నియామకం చేస్తారు. ఇది రాజ్యాంగ పరిషత్ యొక్క స్వరూపం. దీంట్లో ముస్లిం లీగ్ వచ్చినటువంటి స్థానాల సంఖ్య 73, కాంగ్రెస్ వచ్చినటువంటి స్థానాల సంఖ్య ఇది. అయితే ఈ రాజ్యాంగ పరిషత్తును ఎన్నుకున్న తర్వాత మరి రాజ్యాంగ పరిషత్ దేనికోసం ఏర్పడింది? రాజ్యాంగ రూపకల్పన చేయాలి. రాజ్యాంగ రూపకల్పన చేయడం కోసం ఏర్పాటైన రాజ్యాంగ పరిషత్తు సమావేశాన్ని, మొదటి సమావేశాన్ని 9 డిసెంబర్ 1946న సోమవారం రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో లార్డ్ వేవెల్ యొక్క సూచనలను అనుసరించి ఈ సమావేశాన్ని, మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సమావేశం. ఓకే, మరి మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఎప్పుడైనా జనరల్గా ఈ సమావేశానికి కేవలం 211 మంది సభ్యులు మాత్రమే హాజరైనారు. మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211. కారణం ఏంటంటే 2 కారణాలు. ఒకటి, ముస్లిం లీగు ఈ సమావేశాన్ని బహిష్కరించింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ స్వదేశీ సంస్థానాధీశుల నుండి
నియమింపబడేటటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఈ సమావేశానికి రాలేదు. చాలా చోట్ల నియమించలేదు, వాళ్ళెవరు ఈ సమావేశానికి రాలేదు. కాబట్టి రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య 211 మాత్రమే. అయితే మరి సమావేశం జరపాలంటే ఏ సమావేశం జరపాలన్నప్పుడు ఆ సమావేశానికి ఒక అధ్యక్షుడు అవసరం అవుతారు. ఏ సమావేశం జరిపినా కూడా మీకు పార్లమెంట్ సమావేశం అంటే రాజ్యసభ సమావేశం జరపాలన్నా దానికి ఒక అధ్యక్షుడు ఉంటారు, శాసనసభ సమావేశం జరపాలన్నా ఒక అధ్యక్షుడు ఉంటాడు, లోక్సభ సమావేశానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, విధాన పరిషత్తు ఎక్కడైనా ఒక సమావేశానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. మరి ఇక్కడ ఎవరు అధ్యక్షత వహించాలి అనే విషయానికి వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్తులో అందరికంటే సీనియర్ సభ్యుడిగా ఉండేటటువంటి వ్యక్తి అయినటువంటి గుర్తుంచుకొని చెప్తున్నాను. ఎవరు? సచ్చిదానంద సిన్హా. డాక్టర్ సచ్చిదానంద సిన్హాను ఈ సమావేశానికి అధ్యక్షత వహించాలని చెప్పి ప్రతిపాదన చేసినారు. ఎవరు ప్రతిపాదించినారు? ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి జేబీ కృపలాని డాక్టర్ సచ్చిదానంద సిన్హా పేరుని రాజ్యాంగ పరిషత్ సమావేశానికి తాత్కాలిక అధ్యక్షత వహించాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఎవరు ఆహ్వానించినారు? కృపలాని. ఎవరిని? ఎందుకు సచ్చిదానంద సిన్హా పేరుని తీసుకున్నాము? రాజ్యాంగ పరిషత్తులో సీనియర్ సభ్యుడిగా. రాజ్యాంగ పరిషత్తులో సీనియర్ సభ్యుడు అని ఎందుకంటామంటే ఆయన ఎప్పుడో 1921లో రాసినా కూడా భారత పార్లమెంటు 2 సభలు ఏర్పాటైనప్పుడు ఎగువమైనటువంటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఏమో ఎవరు అధ్యక్షుడిగా వివరించినట్టు ఫ్రెడరిక్ వైట్, దిగువమైనటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన వ్యక్తి విజే పటేల్, ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి సచ్చిదానంద సిన్హా. అప్పటి నుంచి నా సీనియర్ సభ్యుడిగా శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు కాబట్టి అదే వ్యక్తి రాజ్యాంగ పరిషత్తు కూడా ఎన్నికైనాడు కాబట్టి సభలో ఉండేటటువంటి సీనియర్ సభ్యుల్ని తీసుకోండి. ఈ పద్ధతిని మనం ఏ దేశం నుంచి గ్రహించినాము అంటే ఫ్రెంచ్ దేశం నుంచి తీసుకున్నాము, ఫ్రాన్స్ నుంచి ఇది తీసుకున్నాం. ఈ పద్ధతిని ఫ్రాన్స్లో కూడా 1789లో తిరుగుబాటు జరిగిన తర్వాత అక్కడ ఎస్టేట్ జనరల్స్ని సమావేశం చేసేటప్పుడు దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి సమావేశానికి బహిష్కరించి అతను రాకపోతే సభలో సీనియర్ సభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సభకు అధ్యక్షత వహించాలని చెప్పి ప్రతిపాదించినారు. ఆ సాంప్రదాయాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచం అనేక దేశాలు అనుసరించాయి. అందువల్లనే సచ్చిదానంద సిన్హా పేరును జేబీ కృపలాని ప్రతిపాదించిన తర్వాత అతడు సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఇప్పుడు ఈ పద్ధతిని మనం ఏమైనా అమలు పరుస్తున్నామా? ఇప్పుడు మీరు ఉన్నది ఎప్పుడు ఏమన్నారా? ఇప్పుడు కూడా అమలు పరుస్తున్నామా? ఇప్పుడు ఎలాంటి అమలు లేదు. ఉందా? ఉన్నది. లోక్సభకి ఎన్నికలు జరిగిన తర్వాత లోక్సభ మొదటి సమావేశం జరిపేటప్పుడు లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత అందరూ కొత్తగా ఎన్నికవుతారు. ఎన్నికైన తర్వాత అందరూ లోక్సభకు వస్తే లోక్సభ సమావేశం జరపాలంటే సభ్యులలో ఒకరు సభకు అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. మరి ఎవరు అధ్యక్షత వహించాలంటే అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఈ పద్ధతినే మనం ఈ సూత్రాన్ని పాటిస్తున్నాం, ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఏంటి? సభలో సీనియర్ అయితే వయసు రీత్యా సీనియర్ గా ఉండేటటువంటి సభ్యుడు ఎవరైతే ఉంటారో అతడిని సమావేశానికి తాత్కాలిక అధ్యక్షత వహించేటట్టుగా చేస్తున్నాం. ఇప్పుడు కూడా కేంద్రంలో లోక్సభలో కానీ రాష్ట్రంలో విధానసభలో కానీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాము. సభకు ఎన్నికైన సభ్యులలో సీనియర్ సభ్యుడు ఎవరైతే ఉంటారో వారిని లోక్సభకు స్పీకర్గా ప్రోటెన్ స్పీకర్గా రాష్ట్రపతి నియామకం చేస్తారు. రాష్ట్రంలోనైతే ప్రోటెన్ స్పీకర్ అంటే తాత్కాలిక స్పీకర్గా గవర్నర్ నియామకం చేస్తారు. అంటే ఫ్రెంచ్ దేశంలో అనుసరించిన సాంప్రదాయాన్ని భారత రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసేటప్పుడు కూడా సభలో సీనియర్ సభ్యుడిగా ఉన్నటువంటి సచ్చిదానంద సిన్హాను భారత రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ సీనియర్ సభ్యుడిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక చేసుకునేటటువంటి పద్ధతిని భారతదేశం ఇప్పటికి కూడా కొనసాగిస్తుంది. లోక్సభకి ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా లోక్సభ సమావేశం అయ్యేటప్పుడు మొదటి సమావేశం జరిపేటప్పుడు దానికి తాత్కాలిక అధ్యక్షత వహించడం కోసం ప్రోటెన్ స్పీకర్ని భారత రాష్ట్రపతి నియామకం చేస్తున్నారు. ఎవరిని ప్రోటెన్ స్పీకర్గా నియామకం చేస్తున్నారంటే లోక్సభకు ఎన్నికైన సభ్యులలో అందరికంటే సీనియర్ సభ్యుడు ఎవరైతే ఉంటారో వారిని ప్రోటెన్ స్పీకర్గా నియామకం చేస్తున్నారు.
ఎన్నుకున్నారు. అలాగే రాష్ట్ర శాసనసభకు ప్రోటెం స్పీకర్ అంటే తాత్కాలిక స్పీకర్ గా సభలో ఉండేటటువంటి సీనియర్ సభ్యుడిని గవర్నర్ నియామకం చేస్తారు. తాత్కాలిక స్పీకర్ అన్నారు. ఇక్కడ కూడా తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా పేరుని ప్రతిపాదించినారు. ప్రతిపాదించిన తర్వాత ఈ సచ్చిదానంద సిన్హా ఏమన్నాడంటే ఆయన సమావేశానికి అధ్యక్షత వహించేటప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్తాడు, నేను పేషెంట్, నాకు సాయంత్రం పూట జరిపేటటువంటి సమావేశాలకు హాజరయ్యేటటువంటి ఓపిక కానీ ఆ పద్ధతి కానీ లేదు. డాక్టర్లు నాకు చెప్పింది ఏమిటంటే సాయంత్రం పూట నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు. ఓపెన్గా రాజ్యాంగ పరిషత్తులోనే చెప్తారన్న మాట. కాబట్టి నాకు అసిస్టెంట్ ఒకరు కావాలి అన్నాడు ఆయన. ఎవరైనా ఒకరు నాకు అసిస్ట్ చేశారు. మధ్యాహ్నం పూట సమావేశానికి అధ్యక్షత వహించడం కోసం నాకు ఎవరైనా ఒకరు అసిస్టెంట్ చేసేవాళ్ళు కావాలని చెప్పి మీరు ఓపెన్గా రాజ్యాంగ పరిషత్తులో చెప్పడంతో అప్పుడు మధ్యాహ్నం పూట అధ్యక్షత వహించడం కోసం ఒక ఉపాధ్యక్షుడు ఎన్నుకున్నారు తాత్కాలిక. అతనే ఫ్రాంక్ ఆంటోనీ. రాజ్యాంగ పరిషత్తుకు తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి సచ్చిదానంద సిన్హా, తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఫ్రాంక్ ఆంటోనీ. సో వీరిద్దరు కూడా ఈ 9వ తేదీన మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత ఆ సమావేశం 6 రోజు 10వ రోజు జరిపినారు. ఈ 2 రోజులు సమావేశం జరిపిన తర్వాత డిసెంబర్ 11వ తేదీన రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. ఎవరిని శాశ్వత అధ్యక్షుడికి ఎన్నుకున్నారు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మరి భారత రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి సచ్చిదానంద సిన్హా పేరుని జేబీ కృపలాని ప్రతిపాదించినాడని చెప్పినాం. మరి శాశ్వత అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ పేరుని ఎవరు సూచించినారు అంటే ఇతని పేరును కూడా జేబీ కృపలాని సూచించడం జరిగింది. దానిని సర్దార్ వల్లభాయ్ పటేల్ బలపరచడంతో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ని భారత రాజ్యాంగ పరిషత్తుకు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఓకే, ఇక మన రాజ్యాంగ పరిషత్తుకు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడికి ఎవరు ఉండాలి అన్నప్పుడు రాజ్యాంగ పరిషత్తులో మేధావిగా పేరు పొందినటువంటి డాక్టర్ ఎస్పి ముఖర్జీని దీనికి రాజ్యాంగ పరిషత్తు దేనిగా ఉపాధ్యక్షుడిగా తీసుకున్నారు. ఆనాటి ప్రముఖ న్యాయ నిపుణుడైనటువంటి బిఎన్ రావు ఎవరైతే ఉన్నారో వీరిని భారత రాజ్యాంగ పరిషత్తు సలహాదారుగా తీసుకోవడం జరిగింది. అలాగే హెచ్విఆర్ అయ్యంగార్ని రాజ్యాంగ పరిషత్ యొక్క కార్యదర్శిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే రాజ్యాంగాన్ని రచించేటటువంటి ముఖ్య లేఖకుడిగా ఎన్పి ముఖర్జీని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎన్పి ముఖర్జీ ముఖ్య లేఖకుడు, హెచ్విఆర్ అయ్యంగార్ రాజ్యాంగ పరిషత్ యొక్క కార్యదర్శి, ఎన్పి ముఖర్జీ రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ పరిషత్ సలహాదారు బిఎన్ రావు. ఈ బిఎన్ రావు ప్రాముఖ్యత ఏమిటంటే బిఎన్ రావుకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. యాక్చువల్లీ బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. ఫస్ట్ థింగ్ ఈయన ప్రాధాన్యత. 2, రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదాన్ని తయారు చేసిన ఘనత బిఎన్ రావుకే దక్కుతుంది. రాజ్యాంగం యొక్క ముసాయిదాన్ని డ్రాఫ్ట్ చిత్తుప్రతిని తయారు చేసిన ఘనత బిఎన్ రావుకే దక్కుతుంది. 2, 3 ఈ హేగులో ఉన్నటువంటి అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఎంపికైన మొదటి భారతీయుడు కూడా బిఎన్ రావే. ఈ 3 బిఎన్ రావుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. 1, రాజ్యాంగ పరిషత్ సలహాదారుగా పనిచేసినాడు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాకుండానే రాజ్యాంగ బాధ్యత నిర్వహించినాడు. రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదాన్ని తయారు చేసినాడు. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపికైన మొదటి భారతీయుడు కూడా బిఎన్ రావే. సో ఇదంతా అయిన తర్వాత రోజు అంటే సమావేశం జరుగుతున్నది.
జరిగేటప్పుడు ఒక వ్యక్తి చాలా కామ్గా చూస్తున్నాడు. సమావేశాల్లో చర్చలు జరిగేటప్పుడు వింటున్నాడు, అన్ని గమనిస్తున్నాడు, ఏం మాట్లాడటం లేదు. రాజ్యాంగ పరిషత్ సమావేశం ముగిసిన తర్వాత వెంటనే బయటికి వెళ్ళి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరెవరు ఏం మాట్లాడినారు, ఏ ఉద్దేశంతో మాట్లాడినారో ప్రతి ఒక్కరిని తీవ్ర విమర్శ చేస్తున్నారు. ఇది అందరికీ ఏం అర్థం కాదు. గవర్నమెంట్ వస్తున్నాడు, మామూలు కూర్చుంటున్నాడు, అందరు మాట్లాడేది వింటున్నాడు. విన్న తర్వాత బయటికి వెళ్ళి అందరిని కూర్చోబెట్టి 10 విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ఏ ఉద్దేశంతో నా మాటలు మాట్లాడుంటారు, నీకేమన్నా అర్థమైందా, నేను చెప్తానని చెప్పి ఇక స్టార్ట్ చేశారు. ఒక పెద్ద తన్నుగా తయారైనా ఎవరో ఉండి చెప్పారంటే ఆయన ఏదో ఒకటి చేయాలి ఈ మధ్యకంటే అందరూ ఆలోచన చేసి ఆయనను ఒక రాజ్యాంగ పరిషత్కు మరొక ఉపాధ్యక్షుని చేస్తున్నారు. ఆయనే వీధి కృష్ణమాచారి. ఈ వీధి కృష్ణమాచారిని రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడిగా నియమించిన తర్వాత మరుసటి రోజు సమావేశం నిర్వహిస్తే వస్తుంది. ఇక విలేకరుల సమావేశం ఎప్పుడు పెట్టలేదు. ఏది మాట్లాడినా రాజ్యాంగ పరిషత్లోనే మాట్లాడటం ప్రారంభించారు. ఎవరైనా వీధి కృష్ణమాచారి. ఈయన ప్రణాళికా సంఘానికి మొదటి ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి వీధి సమాచారి. ఈయన సలహా సూచనలు అనుసరించే భారతదేశంలో టీడీపీని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, స్వాతంత్రం రాకుండా